వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో స్వీట్ షాపుల్లో సెల్ చేసే బఠానీ స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఎండు బఠానాలను తీసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బఠానాలను క్లీన్ చేసుకున్నాక ఇందులోకి 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1/4 స్పూన్ ఉప్పు వేసి నీళ్ళు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనము నానబెట్టుకునేటప్పుడు ఈ సోడా పొడి ఉప్పు వేసినందువలన బఠానాలు బాగా అబ్జర్వ్ చేస్తాయండి. తర్వాత మనం బఠానాలు వేయించుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. క్రిస్పీగా వేయించుకున్నా కూడా తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట బఠానాలు. అందుకని మనం బేకింగ్ సోడా వేసుకోవాలండి. 8 గంటల తర్వాత బఠానాలను చూస్తే ఇలా బఠానాలన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేశాక కొద్దిగా పొడి క్లాత్ పైన బఠానాలను ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఒక 5 నిమిషాలకి తడి అంతా కూడా ఆరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇందులోకి బఠానాలు ఇలా కొద్దిగా తీసుకొని వేయించుకోవాలి. ఈ బఠానాలు వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. బఠానాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా చిట్లుతాయండి. ఆ వాటర్ అబ్జర్వ్ చేసి ఉంటాయి కదా, అది బల్జ్ అయ్యి ఆయిల్లో వేసినప్పుడు ఒక్కసారిగా విరిగి పైకంతా కూడా చిమ్మేస్తుంది ఆయిల్ని. అందుకని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మీకు చూపించడానికి కోసం నేను ఇలాగనే పెట్టాను. బఠానాలు చిట్లడం చూసారు కదా. అందుకని మనం వేయించుకునేటప్పుడు ఒక మూత పెట్టేసి వేయించుకుంటే సేఫ్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కూడా బఠానాలు చిట్లుతున్నాయి. మీకు చూపించడానికి కోసం నేను ఇలా ఓపెన్లోనే పెట్టి చూపించాను. మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా మూత వేసుకునే వేయించుకోండి. అది చాలా సేఫ్, మూత వేసుకొని వేయించుకోవడం. ఇదిగోండి, సెకండ్ రౌండ్ బఠానాలు వేసుకుని ఇలా మూత పెట్టుకొని మళ్ళీ వేయించుతున్నాను. మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ కలపెడుతూ వేయించుకోవాలండి. లేదంటే కింద సైడ్ ఉండే బఠానాలన్నీ కూడా మాడిపోతాయి. మధ్యలో ఒకసారి అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి వేయించుకోండి. ఇదిగో ఇలా గరిటెను షేక్ చేసి కింద బఠానాలు పైకి వచ్చేట్టుగా, పై బఠానాలు కిందికి వెళ్ళేట్టుగా మార్చి మళ్ళీ వేయించుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు మీరు మూత తీసి చూస్తూ కలపెడుతూ వేయించుకోవాలి. ఇలా బబల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయంటే మనకు బఠానాలు బాగా వేగాయని అర్థం. బఠానాలను క్రిస్పీగానే వేయించుకోవాలండి. మరి మెత్తగా వేయించుకుంటే తినడానికి ఏం బాగోవు. ఇలా అన్ని బఠానాలను కొద్దిగా తీసుకుని వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి మనం ఆల్రెడీ నానబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. అలాగే కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. కారం పొడి, చాట్ మసాలా మీరు చూసి వేసుకోవాలండి. మీరు కొంచెం స్పైసీగా తింటారంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కారం పొడి వేసినా కూడా సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బఠానాలకు అన్నీ కూడా మనం వేసిన పొడులన్నీ కూడా పట్టేట్టుగా కలుపుకోవాలి. మనం బఠానాలు వేయించుకునేటప్పుడు క్రిస్పీగా వేయించుకున్నాం కాబట్టి చూడండి, ఇప్పుడు బఠానాలను ప్రెస్ చేస్తే ఇలా పౌడర్గా అయ్యాయి. చాలా బాగుంటుందండి. ఇవి చూడడానికి క్రిస్పీగా ఉన్నా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటాయి. అంతేనండి, బఠానాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.